అకస్మాత్తుగా మబ్బులు వచ్చే వర్షం పడిపోతోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి గోపబాలురు, గోపవృద్ధులు, గోపకాంతలు చూశారు. వాళ్ళు ఏ కష్టం వచ్చినా కృష్ణుడికే చెప్పుకుంటారు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారల్ నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఆవులు, దూడలు, ఎద్దులు మోరలెత్తి అరుస్తున్నాయి. ఓ కృష్ణ, ఇంత ఉరుములు, ఇంత మెరుపులు, ఇంత వాన మేమెప్పుడు చూడలేదు, రక్షించమన్నారు. రక్షించమంటే ఈశ్వరుడు ఎక్కడికో వెడదాను రండి మిమ్మల్ని తీసుకెడతాననలేదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్ హరిదొడ్డండముగాను గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళుల్ బరగంజారెడు తోయ బిందువులు గోపాలంగనాపంగహాసరుచుల్ రత్నచయంబుగాగ అచల ఛత్రమ్ము శోభిల్లి గిరిభిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆ గొడుక్కి కర్ర ఆ చిన్ని కృష్ణుడి యొక్క చెయ్యి, దాని మించి పడుతున్న వర్షధారలు ముత్యాల జాలు, కాంతి గోపకాంతల యొక్క కంటి చూపు, 7 రాత్రులు 7 పొగళ్ళు, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని, తనని ఆశ్రయించినటువంటి గోపకాంతల్ని, గోపబాలుర్ని, గోపవృద్ధుల్ని కాపాడాడు. కేవలం లోపలకొచ్చిన వాళ్ళని రక్షించడం కాదు, లోపలికి వెళ్ళిన తరువాత పిల్లవాడు బాబోయ్ పట్టుకోలేనని కొండ వదిలేస్తే ఇక మన ఆచూకీ తెలియదు. బయట ఉంటే వడగళ్ళ దెబ్బలు తగిలితే కాళ్ళు చేతులు విరుగుతాయి, ఎవరో ఎముకల వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని కొంతమంది బయట నించున్నారు. నించుంటే కృష్ణుడు బతిమాలుకున్నాడు, అయ్యో మీరు అలా బయట నిలబడి దెబ్బలు తినకండి, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకాదాలండోజనిదీలి కింద నిలువంచింతింపగా బోలది శైలాంభోనిది జంతు సంజత ధరా చక్రంబు భయపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. సమస్త బ్రహ్మాండములు వచ్చి పడిపోయిన కొండ కదలదు, నన్ను నమ్మండి, లోపలికి రండి బంధువులారా అని పిలిచాడు. నమ్మని వాళ్ళని పిలిచి ఎత్తిపెట్టి కొండని కాపాడాడు. 7 రాత్రులు 7 పగళ్ళు తన కంటి చూపుల చేత పోషించాడు. కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు అంటారు పోతన గారు. అందుకే ప్రార్థనలో తన కంటి చూపుల చేత బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి పరమాత్మ కేవలం చూపుల చేత పోషించాడు 7 రాత్రులు 7 పగళ్ళు. ఆనాడు అంత కష్టపడితే 7 రోజుల తర్వాత వర్షం ఆగిపోయింది. మనం ఎన్నాళ్ళు బతికుండేది ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని. ఆయనని నమ్ముకున్న నాడు 7 రోజులు కూడా కొండెత్తి పట్టి మనని కాపాడతాడు. కాబట్టి అప్పుడు ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు, తప్పైపోయిందని క్షమించమని అడిగి ఆకాశగంగా జలాల్ని సువర్ణ కుంభాల్లో పట్టుకొస్తే తల్లి అయినటువంటి అదితితో కలిసి వస్తూ ఉంటే కామధేను వచ్చింది. నోరు కలిగిన మనుష్యులు కష్టం వస్తే రక్షించమని అడుగుతారు, నా జాతికి చెందిన ఆవులు దూడలు ఎవరిని అడుగుతాయి? అయినా రక్షించాడు చిన్ని కృష్ణుడు. అందుకే నా పాలతో ఆయనకు అభిషేకం చేసి గోవులను కాపాడాడు కాబట్టి గోవింద. గో అంటే భూమిని కాపాడాడు గోవింద. గో అంటే వాక్కు, వేదమును కాపాడాడు గోవింద. గో అంటే తత్వమును ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి గోవింద. ఇన్ని అర్థములను సమన్వయం చేస్తూ గోవిందనామంతో పట్టాభిషేకం చేయమంది.